ఈశాన్య రుతుపవనాలు అల్పపీడనం ప్రభావంతో కనీ విని ఎరుగని రీతిలో కుండపోత వర్షాలు నెల్లూరు జిల్లాను వణికిస్తున్నాయి. భారీ వర్షాలు వరదలతో జిల్లాలో జనజీవనం పూర్తిగా స్తంభించిపోయింది. నదులు ఉగ్రరూపం దాల్చి వందలాది గ్రామాలను ముంచెత్తుతున్నాయి. వరదల ధాటికి జిల్లాలో 200కు పైగా చెరువులకు గండ్లు పడగా అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. మనుబోలు, గూడూరు మధ్య చెన్నై, కోల్కతా జాతీయ రహదారి కొట్టుకుపోవడం వల్ల వాహనదారులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. నెల్లూరు జిల్లాలో 4 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలు, వరదలు పెను విపత్తుకు దారితీశాయి. జిల్లా వ్యాప్తంగా నదులు, వాగులు ఉగ్రరూపం దాల్చగా నెల్లూరు, గూడూరు, ఆత్మకూరు డివిజన్లలోని అనేక గ్రామాలు జలదిగ్బంధంలో చిక్కుకున్నాయి. గూడూరు డివిజన్లోని దాదాపు 80 గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. కైవల్య, స్వర్ణముఖి నది వరద ప్రవాహం కారణంగా వాకాడు, చిట్టమూరు, కోట మండలాలు జలదిగ్బంధంలోనే ఉన్నాయి. గూడూరు వంటంలో వరద ఉధృతి వల్ల ప్రజలు ఇళ్లపైకెక్కి బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నారు. కాళంగి, కైవల్య నదులకు ఎగువ నుంచి వస్తున్న వరద తగ్గే వరకు గూడూరు డివిజన్లోని అనేక గ్రామాలు జలదిగ్బంధం నుంచి బయటపడే అవకాశాలు కనిపించటం లేదు. జలదిగ్బంధంలో చిక్కుకుపోయిన గూడూరు వాసుల కోసం 10,000 తాగునీటి ప్యాకెట్లను రైలులో పంపారు. కాళంగి నది పోటెత్తడం వల్ల నాయుడుపేట, సూలూరుపేట, తడ మండలాల్లోని అనేక గ్రామాలకు బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయాయి. పెన్నా నదికి దశాబ్ద కాలంగా ఎన్నడూ లేనంతగా వచ్చిన వరదకు లోతట్టు ప్రాంతాలు చెరువుల్లా మారాయి. ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించారు. నెల్లూరు జిల్లాలో వరద ప్రభావిత ప్రాంతాల్లో జాతీయ విపత్తు నివారణా బృందాలు సహాయ కార్యక్రమాలు చేపట్టాయి. వరదల ధాటికి జిల్లాలో రవాణా వ్యవస్థ అతలాకుతలమైంది. ఆత్మకూరు డివిజన్లలో భారీ వరదలకు వాసిలి వద్ద పెద్ద చెరువుకు గండిపడింది. ఫలితంగా ముంబై, నెల్లూరు జాతీయ రహదారికి గండికొట్టారు. నెల్లూరు నుంచి ముంబై, కడప ప్రాంతాలకు రాకపోకలు నిలిచిపోయాయి. సాయంత్రంలోగా రాకపోకలు పునరుద్ధరించేలా తాత్కాలిక మరమ్మతులు చేపట్టాలని అధికారులు భావిస్తున్నారు. మనుబోలు వద్ద జాతీయ రహదారికి 30 మీటర్ల మేర గండిపడగా రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున వాహనాలు నిలిచిపోయాయి. గూడూరు వైపు వెళ్లలేక, నెల్లూరు వైపు రాలేక పడిగాపులు కాస్తున్నారు. కొందరు యువకులు సాహసించి నీట మునిగిన పొలాల గుండా యువతలి ఒడ్డుకు చేరారు. రహదారి పునరుద్ధరణ పనుల్ని జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ చేపట్టాల్సి ఉండగా ప్రజల ఇబ్బందుల్ని దృష్టిలో పెట్టుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తాత్కాలిక రోడ్డు ఏర్పాటుకు చర్యలు చేపట్టింది. ఈ మధ్యాహ్నానికి తాత్కాలికంగా పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. జిల్లాలోని దొరవారి సత్రం, సూలూరుపేట ప్రాంతాల్లోని మావిళ్లపాడు, టోల్ ప్లాజా, గోకులకృష్ణ కళాశాల ప్రాంతాల్లో 4-5 చోట్ల జాతీయ రహదారిపై వరద పోటెత్తింది. వరి నాట్ల కోసం కృష్ణా, గుంటూరు, అనంతపురం జిల్లాల నుంచి వచ్చిన కూలీలు, ఇతర ప్రయాణికులు వరదల్లో చిక్కుకుని అవస్థలు పడ్డారు. రహదారులకు గండ్లు పడడం వల్ల ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. విజయవాడ నుంచి నెల్లూరు వరకు రోడ్డు మార్గంలో వస్తున్న వాహనాలు అక్కడి నుంచి ముందుకు వెళ్లలేకపోతున్నాయి. తిరుపతి, చెన్నై, బెంగళూరు, కడప, కర్నూలు వైపు వెళ్లి ఆర్టీసీ బస్సులు రద్దు చేశారు. చెన్నై, తిరుపతి ఆసుపత్రుల్లో వైద్య సహాయం కోసం వచ్చిన వారు కూడా ఇబ్బందులు పడ్డారు. తిరుపతికి వెళ్దామని వచ్చాం. ఇంకా బస్సులు ఆగిపోయాయి, అందుకే రిటర్న్ విజయవాడ వెళ్ళిపోతున్నాం. నిన్న పొద్దున్న నుంచి మేము బస్ స్టాండ్ లో కూర్చొని ఇప్పుడు కూడా బస్సు కోసం వెయిట్ చేస్తున్నాం. నెల్లూరు రైల్వే స్టేషన్ మీదుగా వెళ్లే పలు సూపర్ ఫాస్ట్, ఎక్స్ప్రెస్ రైళ్లు రద్దు చేశారు. 3 రైళ్లను నిన్న సాయంత్రం పునరుద్ధరించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చి రైళ్ల రద్దుతో చిక్కుకుపోయిన వారంతా చలిగాలులకు గజగజలాడారు. పిల్లలు, వృద్ధులు అవస్థలు పడ్డారు. 2 రోజులు సార్, నాట్లుగానే వచ్చి ఆగిపోయాం సార్, వెళ్ళలేకట్టు. మేము వెంకటేశ్వర అందరికి వస్తున్నామండి. ఇవాళ 4 రోజులైంది. ఈ తెల్లారి వచ్చాము ఇక్కడికి. ఇక్కడేం బళ్ళు లేవు, చలికి వణిగిపోతున్నాం, పిల్లల్ని వేసుకుని ఉంటాం.